మనం రీసెంట్గా ఒక న్యూస్ చెప్పుకున్నాం, గుర్తుందా? అదేంది, ముంబైలో ఒక మహిళ తనకి పెళ్ళి కేవలం 18 నెలలు మాత్రమే అవుతున్నాయి. 18 నెలలు కంప్లీట్ అయిన తర్వాత తన భర్త దగ్గర నుంచి విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత ఏం చేసింది, తను సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఏమని, నాకు భరణం కింద ఏకంగా 12 కోట్ల రూపాయల డబ్బు, ఒక బెంజ్ కారు, ఒక 3-4 కోట్లు ఖరీదు చేసి ఒక ఫ్లాట్ తెప్పించండి అని చెప్పి సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు మొత్తం కూడా విచారించిన తర్వాత తెలిసింది ఏంటంటే, తను చదువుకుంది, దాని తర్వాత తనకి జాబ్ చేయగల ఎబిలిటీ కూడా ఉందన్నమాట. అయితే మరి ఇదంతా తెలుసుకున్న తర్వాత సుప్రీంకోర్టు, మీరు జాబ్ చేయగల ఎబిలిటీ కూడా ఉండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడగల ఎబిలిటీ ఉండి, ఈ విధంగా భరణం కోసం పాకులాడటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో దాంతోపాటు ఫైనల్గా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, నీకు ఈ 3 కావాలని చెప్తున్నావు కదా, సో నీ పరిస్థితి చూసిన తర్వాత ఈ 3 అయితే నీకు దక్కో, కేవలం నీకు ఒక ఫ్లాట్ అయితే ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ఆర్డర్ చేయడం జరిగిందనమాట.